మ్యాచ్ నంబర్ 10 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్ విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియంలో ఆడుతున్నారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తమ హోమ్ మ్యాచ్ ని తెలుగు స్టేట్ లో ఆడుతున్నారు కాబట్టి మరి ఫ్యాన్స్ ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తారో చూడాలి. ఇంకోవైపు ఏమో లోకల్ బాయ్ అయిన నితీష్ కుమార్ రెడ్డి సన్ రైజర్స్ కి ఆడుతున్నాడు కాబట్టి ఫ్యాన్స్ టీమ్ కి సపోర్ట్ చేయడం కన్నా క్రికెట్ ని సపోర్ట్ చేస్తూ ఎంటర్టైన్ అవుతారనుకుంటున్నాను. అలా జరిగితే మాత్రం రెండు టీంలకు కూడా ఫుల్ సపోర్ట్ దొరుకుతుంది. ఢిల్లీ అండ్ హైదరాబాద్ రెండు టీంలు కూడా బ్యాటింగ్ సూపర్ గా చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ టాస్ గెలిచిన టీం మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది మధ్యాహ్నం మ్యాచ్ కాబట్టి డ్యూ కూడా వచ్చే ఛాన్సెస్ లేవు. దానివల్ల సెకండ్ బౌలింగ్ చేసిన టీం కి కూడా ఎలాంటి నష్టం లేదు. ఎలా చూసినా ఏ టీం అయితే ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్ లో గట్టిగా పర్ఫామ్ చేస్తాయో మ్యాచ్ వారి సొంతం అవ్వడం ఖాయం. అండ్ ఇక ప్లేయింగ్ లెవెల్ విషయానికి వచ్చేస్తే ఎస్ఆర్హెచ్ మాత్రం గత మ్యాచ్ లో ఆడిన వారితోటే వెళ్తుంది. ఒకవేళ ఫారెన్ ప్లేయర్స్ లో ఆడమ్ జంపా ప్లేస్ లో కమిందో మెండిస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే కమిందో మెండిస్ అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను కాంట్రిబ్యూట్ చేస్తాడు. అండ్ ఢిల్లీ టీమ్ లో మాత్రం మనం ఒక చేంజ్ ని కన్ఫర్మ్ గా చూడవచ్చు. కేఎల్ రాహుల్ టీమ్ లోకి వస్తాడు కాబట్టి ఢిల్లీ బ్యాటింగ్ మాత్రం మరింత సాలిడ్ గా మారుతుంది. అండ్ ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ విషయానికి వచ్చేస్తే 24 మ్యాచ్లు జరిగాయి. అందులో 11 మ్యాచ్లు ఢిల్లీ గెలిస్తే 13 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ గెలిచింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ ని డామినేట్ చేస్తుందనిపిస్తుంది. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.